సమైక్యాంధ్ర భావన తీసుకొస్తేనే టీడీపీని తెలంగాణలో మళ్ళీ వాళ్ళు పెంపొందించగలుగుతారు. మళ్ళీ మాటలు వెనక్కి తీసుకుంటే వాళ్ళు ఎట్లా ముందుకు ఇప్పటికే టీడీపీ అనే పార్టీ తెలంగాణలో కనుమరుగైంది. ఆ విషయం తెలుసు అందరికి. భవిష్యత్తులో రాదంట. ఖమ్మం జిల్లాలో కొంచెం టీడీపీ మీద అభిమానంతో కొంత కమ్మ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడ కొంత మెంబర్షిప్ అది చేసుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ ఐడియాలజీ చెప్పుకోవచ్చు. కానీ ఒక ప్రాంతాన్ని తక్కువ చేసి చూపడము, ఒక ప్రాంతం యొక్క ఐడెంటిటీని చంపేయడము, తెలంగాణ యొక్క అస్మితని అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా, అసలు తెలంగాణ అనే పదానికి అర్థం లేదు, తెలంగాణ అనే పదం ఎక్కడా చరిత్రలో లేదు, తెలంగాణ పదం డిక్షనరీలో లేదని మాట్లాడడం అంటే అది నిజాన్ని సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు అనేది నగ్న సత్యం. దానికి ఎవరు చెప్పాల్సిన లేదు. వాడు పనికిరాని విధంగా మాట్లాడితే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి. కాకపోతే కొంతమంది కొత్త తరానికి తెలియదు కాబట్టి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రజలారా ఇలాంటి అర్హత లేని జ్ఞానం లేని అజ్ఞానులు మాట్లాడకి మీరు రెచ్చిపోవద్దు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన పరువు తానే తీసుకున్నట్టు. ఒక తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ తోటి ఈ విధంగా మాట్లాడేమంటే, ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పు జరిగితే సరిదిద్దుకోండి, పొరపాటు చేస్తే క్షమించమని కోరండి. ఈ వీడియో చూసినాక మీరు ఇంకా మీ తప్పు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపడతాయి. తెలుగుదేశం పార్టీ కావాలనే కుట్ర చేస్తుందని అనుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అసలు వాస్తవానికి ఒక విషయం చెప్పండి, ఇంత అంటే రాష్ట్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడి తెచ్చుకున్నాక కూడా మళ్ళీ ఇంకా కూడా ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయి అని అంటారు? ఇప్పుడు దోపిడీ చేసినోడు, దొంగతనం చేసినోడు, దొంగతనానికి అలవాటు పడ్డోడు, ఎవడైనా సరే మానవ సమాజంలో కష్టపడకుండా కోట్ల రూపాయలు సంపాదించినోడు, ఈజీగా డబ్బులు ఎంజాయ్ చేసినోడు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంటాడు. అంటే అలవాటు పడ్డ దొంగలు ఎక్కడైనా దొంగతనంకి రకరకాల రూపం మారుస్తుంటారు. వాళ్ళ వృత్తి అదంటారు. ఎవరైనా మానవ, నేను ఎవరిని అవమానించడానికి చెప్పట్లేదు. ఇప్పుడు ఒకసారి ఈజీగా కష్టపడకుండా కోట్లు సంపాదించినోడు, పిక్ పాకెటింగ్ చేసినోడు ఇక్కడ కాకుండా ఖమ్మం రైల్వే స్టేషన్ కాకపోతే విజయవాడ పోతాడు, విజయవాడ కాకపోతే కరీంనగర్ వస్తాడు. అంటే దొంగతనానికి అలవాటు పడ్డాడు పోలీసులు పదే పట్టుకోవాలి. పట్టుకోకపోతే దొంగలు రకరకాల రూపాల్లో వస్తారు. ఇవాళ మనం తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇంత తెలంగాణ ఒక 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో హైదరాబాద్ లో బతకడానికి అందరూ వచ్చారు, మనం ఎవరు నిలగొట్టలేదు. రాజకీయాలు మళ్ళీ మేమే శాసిస్తాం, రాజకీయాల్లో ఏరు పెడతాం, మేము పెత్తనం చేస్తామంటే ఒక 50-60 ఏళ్ళు పెత్తనం చేసి దొబ్బి తిన్న సొమ్మతో లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి ఆంధ్ర ప్రజలు అనట్లే. ఆంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా, రాయలసీమ ప్రజలైనా ప్రజలు కష్టపడతారు. ఈ కొంతమంది దుర్మార్గులు, కొంతమంది కుట్రదారులు కష్టపడకుండా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో ఆస్తుల మీద, హైదరాబాద్ లో ఆధిపత్యం చేయాలి, తెలంగాణ వనరుల మీద ఆధిపత్యం చేయాలనుకుంటే 100 అడుగుల గోతి తీసి బతుకుండగానే సజీవ సమాధి చేసే అంత కోపం తెలంగాణకు ఉంది. ఓకే, ఇందాక ఒక మాట అన్నారు కదా, ఈ దొంగలను మరి పోలీసులు పట్టుకుంటే అది దొంగతనం అనేది ఆగుతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ మీద ఇలాంటి కుట్ర పన్నుతున్న వాళ్ళను ఎవరు తరిమి కొట్టాలి? ఇప్పుడు ఏ మాటకు ఆ మాట, దూత్కా దూత్ పానీకా పానీ. ఇప్పుడు తమిళనాడు అస్తిత్వానికి, తమిళనాడు అస్మితకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలు ఏకమవుతాయి. ఇలా కన్నడలో కన్నడ కల్చర్కి ఏమన్నా అట్లా ప్రతి ఒక్క దగ్గర ప్రాంతీయ అస్తిత్వము, తమ యొక్క ఆత్మగౌరవం కాపాడుకుంటారు. కానీ ఇంత పెద్ద పోరాటం 60 ఏళ్ల తర్వాత ఎన్నో లక్షల మంది చచ్చిపోయి, వేల మంది చచ్చిపోయి వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న 12 ఏళ్లలో తెలంగాణ మిస్సింగ్, తెలంగాణ రైజింగ్ కాదు, ఇక్కడ తెలంగాణ ఈజ్ మిస్సింగ్. అంటే ఎట్లా? మరి ఒకవేళ తెలంగాణ అనే అస్తిత్వము, తెలంగాణ అనే ఆత్మగౌరవం ఉంటే ఎంత ధైర్యం చేసి ఇట్లా తెలంగాణకి ఒక అర్థం లేదని మాట్లాడతారు ఒక తెలంగాణ అధ్యక్షుడు? అంటే ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు ఇచ్చిన అలుసు అంటారా దీన్ని? తెలంగాణ అంటే 85 to 95% ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, గరీబోల తెలంగాణ. ఇది కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలి. ఇది అందరి తెలంగాణ, అందరూ ఆరోగ్యంగా ఉండే తెలంగాణ కావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండి అభివృద్ధిలో భాగం కావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, టోటల్గా ఆనంద తెలంగాణ కావాలి, హ్యాపీ తెలంగాణ కావాలి. మాకు ఆంధ్ర ప్రజల మీద కానీ, రాయలసీమ ప్రజల మీద కానీ ఎటువంటి ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ లేవు. అక్కడ ప్రజలైనా, ఇక్కడ ప్రజలైనా అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళని, అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళని. కొంతమంది కోట్ల మంది ప్రజల కష్టాన్ని దొబ్బి తినే పందికొక్కులు కొంతమంది ఉన్నారు అక్కడ కానీ, ఇక్కడ కానీ. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరో వచ్చిండు, ఆయనకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక్కడు హీరో అయితే తెలంగాణ భాష మొత్తం ఒక రెస్పెక్ట్ వచ్చినట్టు కాదు కదా. తెలంగాణలో ఎందుకు మనము ఫిలిం అవార్డ్స్ ని, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీని 100 మంది హీరోలు రావచ్చు కదా. మన వాళ్ళు విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు. 6 అడుగులు మన తెలంగాణలో హీరోలు లేరా? తెలంగాణలో ప్రొడ్యూసర్లు దిల్ రాజు ఒక్కడే ఉన్నాడా?
మనకు ఆంధ్రలో సినిమాలకు పోటీగా మనం తెలంగాణ సినిమాలు ఎందుకు తేలేకపోతున్నాం? మళ్ళీ అదే అల్లు అర్జున్, అదే చిరంజీవి కొడుకు, అదే నేను పుట్టక ముందు నుంచి, నా వయసే 48, నేను పుట్టక ముందు నుంచే హీరో ఉన్న సినిమాలు చూస్తున్నాం. అదే నాగార్జున, అదే ఆ ఫిలిం ఇండస్ట్రీయే కొంతమంది చేతుల్లో ఉంది అంటే, కొంతమంది కమ్మోళ్ళు, కొంతమంది రెడ్డోళ్ళు, కొంతమంది కాపోళ్ళు కలిసి అది సిండికేట్ అయింది అంటుంటే, మళ్ళీ ఆంధ్రలో చుట్టూ భజన ఎందుకు చేయాలి? వైజాగ్ లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు, గుంటూరులో చేసుకోవచ్చు, అమరావతిలో చేసుకోవచ్చు, మళ్ళీ హైదరాబాద్ చుట్టూ ఎందుకు పందికొక్కులాగా తినాలి వీళ్ళు? వద్దురా నాయన తెలంగాణ ఆంధ్రలో పాలన అని చెప్తే మీరు పోయి ఆడ డెవలప్ చేసుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఉంది, అక్కడ కల్చర్ ఉంది, అక్కడ కల్చర్ డెవలప్ చేసుకోకుండా మా హైదరాబాద్ మీద పడి ఎందుకు పిక్క తింటున్నారు? సరే వాళ్ళకంటే దిక్కు లేక పిక్క తింటున్నారు అనుకుందాం. మరి మీకేమైంది? తెలంగాణ వాళ్ళు మీరెందుకు డెవలప్ చేసుకోరు? మీ కల్చరల్ పాలసీ ఏంది? మీ ఇండస్ట్రియల్ పాలసీ ఏంది? మీ హెరిటేజ్ పాలసీ ఏంది? మీ యొక్క ఆత్మ ఏంది? మీ యొక్క అస్మిత ఏంది? తెలంగాణ రాజకీయ ఒక సంస్కృతి, మరి కొత్త సంస్కృతి తీసుకురావాలంటే ఎట్లా? ఇప్పుడు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. తమిళనాడు ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడగలరా? తమిళ ప్రైడ్ కి వ్యతిరేకంగా మాట్లాడగలరా? మరి ఎందుకు అక్కడ పార్టీలు లేవా? రాజకీయ పార్టీలు తమిళ ప్రైడ్ వాళ్ళు ఉంటుంది కదా. మరి తెలంగాణ ప్రైడ్ ఎందుకు మిస్ అయింది? రేవంత్ రెడ్డి యథేచ్ఛగా ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు? తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రేవంత్ రెడ్డికి? మనం ఇచ్చినాం కాబట్టి వచ్చింది. మనం తప్పులు చేసినాం కాబట్టి మన తప్పుల మీద నుంచి డాన్స్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి జైళ్ళకి పంపించి మా జీవితాన్ని కోల్పోయి చేసినందుకు ఇలాంటి తెలంగాణ చూస్తాం అనుకోలేము మేము. తెలంగాణ అంటే ఒక వీరత్వంతో, ఒక ధీరత్వంతో, ఒక తెగింపుతో. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము తెలంగాణ రాకముందంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. మన పిట్టల్ని కాల్చినట్టు మిలిటరీ తోటి చంపించి 370 మందిని ఆర్మీ తోటి చంపించినోడు కాసు బ్రహ్మానందరెడ్డి అని దుర్మార్గుడు. తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ నడిబొడ్డు మీద కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎట్లుంటది? ఆయన విగ్రహాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి అక్కడికి పంపాలి కదా. నేను నిన్న ఒక వ్యక్తితో ఒక క్వశ్చన్ అడుగుతాను. కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ల నుంచి పార్క్ ఎట్లుంటది, వాడి విగ్రహం ఎట్లుంటది? అసలు తెలంగాణ వాళ్ళకి ఏమైనా పౌరుషము కొట్టుకోవాలి. అసలు యాక్చువల్గా వేరే రాష్ట్రంలో అయితే మా పిల్లల్ని 370 మందిని చంపినోడు విగ్రహం మీరు తీసుకుపోతారా గౌరవంగా, లేకపోతే మేము తుక్కలు చేస్తామని అంటారు. మీరున్న విగ్రహాలకి తీసేయాలంటే మాట్లాడుతారు, కానీ కొత్త విగ్రహాలు పెడుతున్నారు కదా. విగ్రహాలు పెడతారు, రాజకీయాలు నేను అన్నట్లే. తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్మితకి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అనేది 69 ఉద్యమంలో 370 మంది పిల్లల్ని కర్ఫ్యూ గుండ్లు దింపి చంపినోడిది విగ్రహం ఎట్లుంటది? ఇక్కడ పార్క్ ఎట్లుంటది? పేరు మార్చాలి కదా. కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మన శ్రీకాంతాచారి పేరు పెట్టాలి, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పేరు పెట్టాలి, కాళోజీ పేరు పెట్టాలి, ముచ్చర్ల సత్యనారాయణ గారి పేరు పెట్టాలి. కానీ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరే మార్చలేనోడు మీకేం ఆత్మగౌరవం ఉందా? ఆ పెద్ద మాటలు మాట్లాడతాం మనం, ఆత్మగౌరవం అస్మిత అని. మనల్ని చంపినోడు, మనల్ని సవాల్ చేసినోడు, మన ఆత్మగౌరవాన్ని తొక్కి మిలిటరీతో చంపినోడిది నడి బొడ్డు మీద పార్క్ ఉంటది, విగ్రహం ఉంటది. రాజకీయంగా వీళ్ళకు ఓటర్ దగ్గర తేడా ఏం లేదు. అధికారం కోసం రాజకీయ నాయకులు కులము, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొడతారు. వాళ్ళకి అధికారము, ఆస్తులు, పదవి, డబ్బు రాగానే ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు. వాళ్ళ దృష్టిలో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది అమాయకులు, ఆవేశపరులు కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది ఈ రాజకీయ పార్టీలు. నిజంగా వాళ్ళకి ఉంటే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం రేపు పొద్దున ఉండకూడదు. అక్కడ గౌరవంగా తీసుకెళ్లి వాళ్ళ సొంతూరులో పెట్టాలి. మన ఇంకా సమైక్యాంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? మనమేం వాళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు కాదు. మన విగ్రహాలు, మన గూడాంజన విగ్రహాలు ఎందుకు పెట్టుకోవద్దు? అంటే ఉన్నది తీసేయకుండా అసలు కొత్తగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు. వైజాగ్ లో ప్లేస్ లేదా, గుంటూరులో ప్లేస్ లేదా? మనం ఎన్టీఆర్ ని వ్యతిరేకించట్లే, మనల్ని తొక్కి బుల్లెట్లతో చంపినోడు కదా, దాని మీద పాటలు రాసినాం కదా. మరి మనల్ని చంపిన వాళ్ళని కూడా మనం గౌరవించుకోవడం అంటే ఇక మనమేం ఉద్యమం? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంటే అయిపోద్ది కదా, తెలంగాణ ఎందుకు? నేనేమంటున్నా అంటే బాధతో, దుఃఖంతో, ఆవేదనతో, కన్నీళ్లతో చెప్తున్నా. ఇంత దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణ అస్తిత్వం కోసం అయితే కాదు. నాకే సిగ్గు అనిపిస్తుంది నా పేరు తెలంగాణ విటలని ప్రజలు ఉద్యమంలో పిలిస్తే. నాతో సహా నేను అనేది, మనకి నిజంగా చైతన్యం ఉంటే, మనకి నిజంగా ఆత్మగౌరవం ఉంటే, మనకి నిజంగా రోషము, పౌరుషం ఉంటే ఎట్లా ఉంటది కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇక్కడ? ఎట్లా ఉంటది కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు? నేను ఎన్టీఆర్ విగ్రహం ఉండాలా వద్దా అనేది అది వేరు నిన్నది. మన శత్రువు కదా, గోడల మీద రాసుకున్నాం కదా 69 ఉద్యమంలో. మన శత్రువుల విగ్రహాలు కూడా మనం ఇక్కడ పెట్టుకొని మన రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? కేవలం రాజకీయ నాయకుల కోసమా? ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కాళ్ళు పట్టుకుంటున్నారు కదా. నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ దగ్గర కూడా యూత్ అంతా కాళ్ళు మొక్కుతున్నారు. కాళ్ళు పట్టుకునే కల్చర్ పోవాలని కదా. మనం స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ వచ్చిందా? ప్రశ్నిస్తే జైల్లో పెట్టట్లేదా? స్వాతంత్రం ఉందా? ఆత్మగౌరవం ఉందా? మరి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం లేనప్పుడు తెలంగాణ అనే పేరు ఓన్లీ పేరు మారింది అంతే కదా.
కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి, కొంతమందికి నామినేటెడ్ చైర్మన్లు వచ్చినాయి. మంచి జరగలేదు అనట్లే పూర్తిగా. అసలు ఆత్మనే మిస్ అయినాం కదా. నేను తెలంగాణ రైజింగ్ అంటుండ్రు రేవంత్ రెడ్డి, తెలంగాణ మిస్సింగ్ అంటున్నా నేను. ఓకే, సో ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ మీద కుట్ర జరిగేటట్టే కనిపిస్తుందని మీరు అన్నారు. దొంగలు ఎప్పుడు దోచుకోవడానికి రెడీగా ఉంటారు. ఎక్కడ సంపద ఉంటాయో, ఎక్కడ భూములు ఉంటాయో, ఎక్కడ ఆస్తులు ఉంటాయో, ఎక్కడ ఉంటుందో అక్కడ దోచుకోవడానికి ఎప్పుడైనా ఉంటారు. రకరకాల రూపాల్లో వస్తారు. దొంగలు వస్తున్నప్పుడు దొరలు, పోలీసులు, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది ఏ పార్టీ రూపంలో అయినా వస్తారు. ఉంటారంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటారంటారు. ఉండే పరిస్థితి ఉంటుంది. ఉండకపోతే మళ్ళీ బానిసలు అవుతారు. ఇప్పుడు పేద రైతులు ఎంతమంది ధనికులయ్యారు, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగిపోయినాయా? విద్యార్థుల ఆత్మహత్యలు ఆగిపోయినాయా? అంగన్వాడీ గుడ్లకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాం కదా. మళ్ళీ మనం ఒక ధనిక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చినాం. నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిరంతరం పోరాడకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. మనం అప్పుడే వరిగడ్డి మండినట్టు మండుతున్నాం, అప్పుడే చల్లారిపోతున్నాం. 1200 మంది ప్రాణాలు కోల్పోయినాక వచ్చిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాల అడ్రస్లు ఏమంటున్నాం, పోరాడిన విద్యార్థుల అడ్రస్లు తెలియదు అంటున్నాం. నిరుద్యోగుల పరిస్థితి అట్లనే ఉంది. సహజ వనరులు, మానవ వనరులు, ఖనిజ వనరులు ఉండి సరైన పాలసీ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం రాజస్థాన్, గుజరాత్ ఎడారి ప్రాంతం కాదు, మనకేమో తార ఎడారిలో లేము. అన్ని రకాల భౌగోళిక పరిస్థితులు ఉండి, ఇన్ని ఖనిజ వనరులు ఉండి, ఇన్ని రకాల పంటలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధి లేకపోవడము, పాలకులకి యొక్క విజన్ లేకపోవడం వల్ల ఇలా తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరగడానికి కారణం పాలకుల వైఫల్యం. పాలకులు అంతకుముందు ఆంధ్రోని తిట్టినాం, మరి ఇప్పుడు ఎవరిని తిట్టాలి మనం? బ్లేమ్ చేయడం ఈజీ. గత 60 సంవత్సరాలు దేనికైనా ఆంధ్రోడు కారణం అన్నాం. మరి 12 సంవత్సరాలు మనం ఏం అంటే ఇట్లా వచ్చింది అంటే మొత్తం తెలంగాణ సమాజం మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. నేను ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడింది కదా. ఇప్పుడు కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఓ పనికిమాలిన తిట్టాం మనం. రేవంత్ రెడ్డి గురించి తిడితే మన ఇజ్జత్ పోతుంది. ఆయనకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఆయనకి తెలంగాణ డైరెక్ట్ తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకీ పట్టి వచ్చినోడు. ఆయన ఏదో మీడియా ఛానల్ని మేనేజ్ చేసి 4 డబ్బులు అటు ఇటు తెచ్చుకొని ఆంధ్రోళ్ళ దగ్గర, ఆ చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి తెచ్చుకొని ఆయన ఏదో పదవి తెచ్చుకున్నాడు. ఆయన తిట్టం కదా మనం. ఎందుకు తిడతాం? ఆయనకు అసలు తెలంగాణతో పేగుబంధమే లేదు. ఆయనే చెప్తున్నాడు. ఆయన తిడితే మన ఇజ్జత్ పోతుంది. ఎప్పుడైనా మామిడి పండు కాసే చెట్టుకే రాళ్ళు ఇస్తాం. తెలంగాణ గురించి అన్ని తెలుసు ఈయన. అట్లాంటిది ఈయన చేసిన తప్పు వల్ల ఇలా రేవంత్ రెడ్డి లాంటి సర్వే వ్యవహారం చేస్తున్నాడు. గతంలో ఇట్లుండేనా పరిస్థితి ఒక 5 ఏళ్ల క్రితం? అంటే మనం అవకాశం ఇచ్చింది మనమే కదా. ఏ తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయో, ఏ తెలంగాణ వస్తే మనం ఆత్మగౌరవంగా, ఏ తెలంగాణ వస్తే ప్రశ్నించవచ్చు, స్వేచ్ఛగా సమానత్వం కోసం ఉన్నామో, అదే తెలంగాణలో కష్టాలు, కన్నీళ్లు, ఆత్మహత్యలు, వలసలు ఇవన్నీ ఇంకా పెరుగుతున్నాయి కదా, తరగట్లే కదా. దాని గురించి బాధతో మాట్లాడు.